అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 8,900 మంది MDO వెహికల్స్, దానికి మించి దాదాపు వచ్చి ఎలపరు అమ్మాలి దాదాపు వచ్చేసి 30,000 25,000 పైదు చిలుకు MDOలు మన కుటుంబాలు చాలా రోడ్డు పడుతున్నాయి సార్. అదేవిధంగా మాకు ఏదో ఉపాధి చూపించమని కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఉన్నట్లుండి MDO వ్యవస్థ తీసేసి కారణాలు కావాలని అడుగుతున్నాం. మా కారణాలు అడిగితే ఒకటే చెప్తున్నారు, MDO వ్యవస్థ రద్దు చేస్తాము. ఏంటి గురించి రద్దు చేస్తామంటే మీరు మాఫియా అని చెప్తారు. ఎక్కడ మాఫియా సార్? మేము ఎక్కడ మాఫియా? ప్రజల్లో మాఫియా ఉన్నాము. ఎక్కడున్నాం మేము? ప్రజల్లో మాఫియా అన్న అక్క చెల్లెలు అందరిని మాట్లాడుకుంటాం. మేము ఇంటింటికి రేషన్ ఇచ్చుకుంటాం. మేము ఉన్నాం సార్. మేము MDO వ్యవస్థనే మీ వద్దని చెప్తాను. ఏ విధంగా వద్దంటాను? ఎక్కడ సార్ మాఫియా సార్? మేము ఎక్కడ మాఫియా ఎక్కడ లేస్తారు? మాలో అక్క చెల్లెలు అని చెప్పి ఇంటింటి దగ్గరికి పోయి మేము బియ్యం ఇచ్చేవాళ్ళు మాఫియానా సార్? మేము మాఫియా కాదు సార్. దయచేసి మా విధుల్లోకి మేము తీసుకోమని కోరుకుంటున్నాం సార్. ఈ రాష్ట్రంలో సుమారుగా ఈ వ్యవస్థను నమ్ముకొని 30,000 కుటుంబాలు నమ్ముకొని జీవితాన్ని కొనసాగిస్తున్నాయి. ఉన్న ఫలానా ఒక్క రాత్రికే మా జీవితాన్ని నాశనం చేయొద్దని, మమ్మల్ని ఏ పార్టీకి సంబంధం లేకుండా మా జీవనం కోసం మిమ్మల్ని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం సార్. మమ్మల్ని ఈ వ్యవస్థను కొనసాగించి మాకున్న అగ్రిమెంట్ ప్రకారము ఇంకా 20 నెలలు మాకు ఉపాధి ఉంది. కావున మమ్మల్ని అంతవరకు మా అగ్రిమెంట్ ప్రకారము మమ్మల్ని కొనసాగించాలని ఈ ప్రభుత్వానికి మా MDO తరపున మేము కోరుకుంటున్నాం సార్. గత 2020 సంవత్సరంలో ఈ MDO వ్యవస్థను ప్రవేశించడం జరిగింది. ఈ MDO వ్యవస్థకు వచ్చేసి 6 సంవత్సరాల అగ్రిమెంట్తో మీకు ప్రతి ఒక్కరికి పేదవారికి ఉపాధి కలగాలని చెప్పేసి నిరుద్యోగులమైన మాకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి కల్పిస్తూ ఈ కార్పొరేషన్ల ద్వారా మాకు వెహికల్స్ లోన్ ద్వారా ఇప్పించి మాకు ఇంతవరకు ఉపాధి కల్పించారు. 4 సంవత్సరాలు మేము కంటిన్యూగా ప్రజల్లో ఉండి అందరికీ మేము రేషన్ సప్లై చేయడం జరిగింది. ఇంటింటికే వాళ్ళకి ఇంటి వద్దకే రేషన్ పథకం పెట్టి ఎవరికి ఇబ్బంది పడకోకుండా, వృద్ధులు పిల్లలు ఎటువంటి వారు ఇబ్బంది పడకోకుండా మేము ఇంటింటికి రేషన్ సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత గత 10 నెలల నుంచి మా మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు. మేము మాఫియా అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు. ఇవన్నీ మేము చేయలేదు సార్. దయచేసి సమగ్ర విచారణ జరిపించండి. అటువంటి నిర్ణయాలు ఏమైనా మీ దృష్టికి వచ్చినాయంటే మీరు తగు చర్యలు తీసుకోండి. దానికి అంతేగాని 9,260 మంది రాష్ట్రంలో MDO ఆపరేటర్లు ఉన్నారు. ఇంకా 20 నెలలు సమయం ఉండగానే మీరు తీసేసి మేము వ్యవస్థ దొంగగా చేస్తున్నారు, మీరు వ్యవస్థ మాఫియా చేస్తున్నారని చెప్పేసి అనవసరమైన అపనిందాలు మా మీద మోపి మా వ్యవస్థను రద్దు చేయడం అనేది దాదాపు మీరు 18-20 వేల మంది కుటుంబాలకి ఉపాధి కోల్పోగొట్టినారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అన్నిదాపరంగా అయిపోయింది. మా పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లోనూ మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మాకు ఉపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఉన్న పలంగా ఏ కార్మిక చట్టం ప్రకారమైనా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒక వ్యక్తిని విధుల్లో నుంచి తీసేస్తున్నారు, ఒక కార్మికుని విధుల్లో నుంచి తీసేస్తున్నారు అంటే కనీస వేతనం సమర్పించి 3 నెలలు కానీ 6 నెలలు కానీ సమయం ఇచ్చి మీరు ఏదైనా దీనికి ప్రత్యామ్నాయం ఎత్తుక్కోండి, దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా జరుగుతుంది, మేము అయితే తీసేయబోతున్నాము అని చెప్పేసి ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించుకోకుండా రాత్రి నిర్ణయం తీసుకొని మమ్మల్ని గత 20వ తారీఖున అనాలోచితంగా టక్కని ఒకే విధంగా మిమ్మల్ని తీసేసామంటూ ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం మా గుండెల్లో గుబేలం అనిపించింది. దాదాపు ఇప్పుడు మాకు ఒక MDO ఆపరేటర్ కూడా నంద్యాల జిల్లా, మన విజయవాడ జిల్లా, గుంటూరు జిల్లాలో ఒక వ్యక్తి చనిపోయాడు హార్ట్ అటాక్తో. ఈ నిర్ణయం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మా కుటుంబాలకు ఉపాధి పోగొట్టే పరిస్థితి అయితే చేయొద్దండి సార్. ఎటువంటి పరిస్థితుల్లో దయచేసి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఏ పార్టీకి కూడా ఆపాదించద్దండి. మేము ప్రజల్లో పనిచేస్తున్నాం, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. మీరు ఎటువంటి వ్యవస్థలో మీరు మమ్మల్ని ఉపాధి కల్పిస్తామన్నా మేము ఆ రంగంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. అంతేగాని మీరు ఇది ఒక వ్యవస్థే, ఇది ఒక మాఫియానే, దీన్ని వదిలేయండి అని చెప్పేసి దయచేసి మాకు నిర్ణయం తీసి మా పొట్టలు కొట్టద్దని చెప్పేసి గౌరవ మంత్రి వారిని ఇప్పుడు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము. వారికి కూడా అధికారులు కూడా కాళ్ళు వేడుకొని అందరికీ ముక్కుతున్నాం సార్. మా దాదాపు 20-25 వేల కుటుంబాలు రోడ్డును పడతాయి. దయచేసి మీరు పెద్దలు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర మంత్రి వర్యులు మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటారని, మా వ్యవస్థను మళ్ళీ కొనసాగిస్తారని దయచేసి పత్రికా సమాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.